నమస్కారం. ఈరోజు మనం వచ్చాం క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఇంకా ఫౌండర్ డాక్టర్ దీప్తి గారి దగ్గరికి. ఆమెతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రాబ్లంలా చూస్తారు. కానీ నాకు తెలిసి అది ప్రాబ్లం కన్నా కొంచెం మానసిక స్థితిని కూడా సమ్ ఇచ్చేస్తుందని విన్నాను. సో మీ ఎక్స్పీరియన్స్లో అలా వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఆల్మోస్ట్ 90% మందికి హెయిర్ ఫాల్ అనేది ఒక సైకలాజికల్ ఇష్యూవే. అవును. లోపల బయటికి అది జుట్టుపోతుందనే బాధ, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలని, దానికి ఒక హోప్ కోసమని క్లినిక్స్కి వస్తూ ఉంటారు. నాకు తెలిసి ఆ బాధతోనే ఎక్కువ పోతుంది. అది ఒక స్ట్రెస్, ఆ స్ట్రెస్ వల్ల ఇంకా Yes. పోతూ ఉంటుంది. సో మానసికంగానే చూడాలండి దీన్ని చాలా వరకు. కొద్దిపాటిగా జుట్టు రాలుతున్నప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాధపడతాం, ఊడుతుంది, ఇంట్లో ఏదో ఒకటి చేస్తాం. మాడు కనిపించడం స్టార్ట్ చేసినప్పుడు ఆ తీవ్రత ఇంకా పెరుగుతుంది, ఆ బాధ ఇంకా పెరుగుతుంది, టెన్షన్. ఇక్కడ ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్కి స్కోప్ ఇవ్వకుండా ఆ స్ట్రెస్లోనే మగ్గిపోతూ ఉంటారు చాలామంది. సో ఇది ఒక సైకలాజికల్ థింగే. బయటికి నేను ఎలా కనబడుతున్నాను, వీళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, నేను వీళ్ళలో మ్యాచ్ కానేమో, నాతో మాట్లాడేటప్పుడు నా తలే చూస్తున్నారు, నన్ను చూడట్లేదు, ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము, వీటన్నిటి ద్వారా న్యూనత ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. సో అందరిలో అని కాదు, చాలా స్ట్రాంగ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఎలా ఉన్నానో అలా ఓకే, యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు అన్నట్టుగా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ మోర్ సైకలాజికల్ థింగ్ అండి. అది మన చుట్టూ ఉన్న వాళ్ళే దాన్ని ఒక సైకలాజికల్ థింగ్గా ఏర్పరుస్తూ ఉంటారు. హే జుట్టు ఉడుతుంది, జుట్టు చూసుకో, ఈ మాట అనడము, బట్టతల అనే మాట ఊరికే అనడము, ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఇంకా పాత ఫొటోస్ చూసుకొని సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎస్, బాల్డింగ్ జర్నీ సైకలాజికల్ థింగే. మ్యామ్, బాల్నెస్ అనేది వన్స్ స్టార్ట్ అయ్యాక ఆ పేషెంట్స్లో మీరు గమనించే సైకలాజికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? సైకలాజికల్ చేంజెస్ చాలా ఉంటాయండి. ఫస్ట్ ఇంట్లో ఎవరికి చెప్పరు, ఆఫ్టర్ ఆల్ జుట్టు కోసం ఇంత టెన్షన్ పడుతున్నావా అంటారని. రెండు, బయట కలవడం తగ్గిస్తారు. ఫ్రెండ్స్ని కలవడం, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అటెండ్ కావడం తగ్గిస్తూ ఉంటారు. ఎంతసేపు వాళ్ళ కేవ్లో, వాళ్ళ రూమ్లో వాళ్ళే గడపడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అద్దం చూసుకోవడం మానేస్తారు. ఓకే. కౌంట్ చేస్తూ ఉంటారు, ఈ రోజు ఎన్ని రాలినాయి, రేపు ఎన్ని రాలినాయి, అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు, లెక్క పెట్టడం. షవర్ చేశాక ఆ డ్రైన్లో ఆ జుట్టు చూసుకొని వాళ్ళు పడే వేదన ఉంటుందండి, చెప్తూ ఉంటారు కొంతమంది. ఈ మార్పులన్నీ ఒకలాంటి యాంగ్జైటీని, టెన్షన్ని, డిప్రెషన్ని కూడా కలుగజేస్తుంటాయి. రైట్ టైంలో ప్రొఫెషనల్ హెల్ప్ మనం తీసుకున్నప్పుడు ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఇంకాస్త ఎక్కువగానే అవుతూ ఉంటాయి. సో న్యూనతకు గురవ్వడము, నలుగురిలో కలవకపోవడము, ఆఫీస్లో ముఖ్యంగా. ఇప్పుడు ఒక 100 మంది మీటింగ్ జరుగుతుందండి మన క్లాస్లో అనుకోండి, చెయ్యెత్తే ఆన్సర్ చెప్పడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. అందరూ ఏముందిలే, ఇప్పుడు నేను వెళ్ళి హైలైట్ అవ్వడం అవసరమా అని క్యాప్ పెట్టుకొని కప్పేసేయడము, ఏదైనా కర్చీఫ్ లాంటిది, క్యాప్ లాంటిది పెట్టుకొని కప్పేసేయడము, ఫొటోస్లో గ్రూప్ ఫోటో దిగాలన్నప్పుడు వెనక్కి ఎక్కడో ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవి సైకలాజికల్గా వచ్చే చేంజెస్, ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం హెల్మెట్ పెడుతూ ఉంటాం, క్యాప్ పెడుతూ ఉంటాం, దానివల్ల ఇంకా ఎక్కువ ఊడుతుందని అంటారు, నిజమేనా? లేదండి, డాండ్రఫ్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి హెల్మెట్ వల్ల, క్యాప్ వల్ల. యాక్చువల్గా జుట్టు ఊడుతున్నప్పుడు ఇవి పెట్టడం మొదలు పెడతారు ఎక్కువగా, కవర్ చేయడానికి క్యాప్స్ లాంటివి. అప్పుడు కూడా జుట్టు ఊడుతుంది, పెట్టినప్పుడు పెట్టనప్పుడు కూడా. ఇప్పుడు హెల్మెట్ పెడితే ఊడింది అంటున్నాం, బండి మీద వెళ్తున్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఎన్ని రాలి పడిపోతుందో మనకు తెలియదు. ఇంటికి వచ్చాక అదే హెల్మెట్ ఉందనుకోండి, దానిపైన కనిపించినవి లెక్కేసుకుంటాం కనుక మనకి దీనివల్ల ఊడుతుంది అనేది తెలుస్తుంది. సో ప్రాక్టికల్గా డైరెక్ట్ రిలేషన్ లేదండి. ఇండైరెక్ట్గా డాండ్రఫ్ని, చెమట ఇది ఎక్కువ అయ్యి డాండ్రఫ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అయ్యి, ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి మనం చేసే ప్రయత్నాలు ఫలించినప్పుడు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. మీరు ట్రీట్మెంట్ చేసే సమయంలో పేషెంట్స్ ఒకవేళ బయటకు చెప్పకపోయినా వాళ్ళు ఇన్నర్గా ఏం ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్లీ ఏం ఫీల్ అవుతున్నారు అన్నది మీకు తెలిసిపోతుందా? చాలా వరకు అండి. అంటే దాదాపు ప్రతి కన్సల్టేషన్లో సర్జన్ మాట్లాడుతున్నప్పుడు హోప్ కోసం చూస్తారండి. ట్రీట్మెంట్ కోసమే రావడం అనేది జరగదు. దే లుక్ ఫర్ ఎ హోప్. ఫస్ట్ మనం వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటున్నామా అనేది గమనిస్తూ ఉంటారు. రెండు, సొల్యూషన్ ఇచ్చేది ఏదైనా పర్మనెంటే అని డాక్టర్ చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం పర్మనెంట్ కాదు అని చెప్పామో కొద్దిగా తీసుకోలేరు ఇమీడియట్గా. సో దే కీప్ లుకింగ్ ఫర్ హోప్ ఎవ్రీ టైమ్.
సో అలాగని ఇంప్రాక్టికల్గా మనం ప్రామిస్లు చేసేసి వాళ్ళ హోప్స్ని పెంచేసి అలా చేయడానికి లేదు. బట్టతల అనే వ్యవహారము గ్రేడ్ల వారీగా, దశల వారీగా పెరుగుతూ ఉండే ఇది. కన్సిస్టెంట్గా దాని మెయింటెనెన్స్ మీద మనం దృష్టి పెట్టాల్సిందే. సో దానికి పర్మనెంట్ రిజల్ట్ అనేది మనం చెప్పలేం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రేంజ్లో మాత్రమే దాన్ని ఇంకా పర్మనెంట్ అని కొద్దిపాటిగా చెప్పొచ్చు, కానీ మిగతా వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో పెరుగుతుంది. అది వాళ్ళకి అర్థం చేయించడానికే కన్సల్టేషన్లో మ్యాక్సిమం ట్రై చేయాలి. దట్ డజంట్ మీన్ అది రివర్సిబుల్ కాదు అని కాదు, చాలా కేసెస్ రివర్సిబుల్ కూడా, కానీ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ముందు తగ్గించడం చాలా ముఖ్యం అండి. సో దే కీప్ లుకింగ్ ఫర్ హోప్ ఫ్రమ్ ద డాక్టర్ దట్ దట్ సొల్యూషన్ ఈజ్ పర్మనెంట్. పెద్ద రోగమైనా చిన్న రోగమైనా ఫస్ట్ అడిగేది తగ్గిపోతుందా, క్యూర్ అయిపోతుంది కదా, మళ్ళీ ఎప్పటికీ రాదు కదా అని అడుగుతూ ఉంటారు. ఎప్పటికీ మన బాడీలో చేంజెస్ ఒకేలాగా ఉండవు కదా. ఈ రోజు బాగున్నాం, రేపు డి విటమిన్ డెఫిషియన్సీ రావచ్చు, దానివల్ల మళ్ళీ కొంచెం జుట్టు రావచ్చు. సో ఇప్పుడు చేసేది పర్మనెంట్ అని కాదు, మనం పర్మనెంట్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకే. చాలామంది ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తారు, కానీ మీరు కన్సల్టేషన్ ట్రీట్మెంట్ కంటే ఇంపార్టెంట్ అంటారు. ఇది ఎందుకని? అసలు రూట్ కాజ్ తెలుసుకోవాల్సింది, డయాగ్నోసిస్ ప్రాపర్గా చేయాల్సింది అక్కడే. ఓకే. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అతిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మరీ ఎమోషనల్గా డౌన్లో ఉన్నారా, ఇవి కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సింది కన్సల్టేషన్లోనే. మొత్తం జరిగేది కన్సల్టేషన్లోనేనండి. ట్రీట్మెంట్ పార్ట్ నెక్స్ట్. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చెప్పాలని లేదు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ మనం తెలుసుకోవాలి, మన పర్స్పెక్టివ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. ఓకే. సో రాగానే ఈ ట్రీట్మెంట్ ఇది వెళ్ళిపోండి అని కాదు, ముందు వాళ్ళ ఇది కాస్మెటాలజీలో మెయిన్ ఎస్థెటిక్స్లో జరిగేదే ఇదండి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి, మనం చెప్పేది వేరు ఉంటుంది. అది మ్యాచ్ అవ్వనప్పుడు రిజల్ట్స్ అనేవి ఎంత బాగా వచ్చినా వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మేబీ వాళ్ళు ఈ రేంజ్లో ఆలోచిస్తున్నారేమో, మనం ఇంతవరకే రిజల్ట్ ఇవ్వగలమేమో. సో ఆ కాన్వర్జేషన్లోనే, కన్సల్టేషన్లోనే ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, వాళ్ళ ప్రాబ్లం రూట్ కాజ్, వాళ్ళ ప్రాబ్లంకి ఒక ప్రాపర్ సొల్యూషన్, అనాలిసిస్ జరిగేది ఈ కన్సల్టేషన్లోనే. కనుక ట్రీట్మెంట్ పార్ట్ కంటే కన్సల్టేషనే ముఖ్యం అంటాను. ఓకే. అంటే మీరు కూడా ఒక టీచర్ లాగా, అంటే ఈవెన్ టీచర్లు కూడా పిల్లలకి పాఠం చెప్పే ముందు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఫస్ట్ వాళ్ళని ఆ ప్రపంచం నుంచి ఈ ప్రపంచంకి తీసుకురావాలి. సో సేమ్ మీరు కూడా. అది ఖచ్చితంగా అండి, బాగా చెప్పారు మీరు, సింప్లిఫై చేశారు ఈ విషయాన్ని. రైట్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాల్సింది కన్సల్టేషన్లోనే. ట్రీట్మెంట్ కెన్ బి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ జరుగుతుంది, అది నేను చెప్పక్కర్లేదు, అది మనం చెప్పని అవసరం లేదు. ఇవాళ రేపు ఆన్లైన్లో చూస్తే ఎక్కడైనా దేనికి ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో కన్సల్టేషన్ పార్ట్ మ్యాటర్స్ ఇక్కడ. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్ అని, కానీ అది ఎలా, ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఇప్పుడు మనం ఆన్లైన్ కన్సల్టేషన్కి వెళ్ళకుండా ఆన్లైన్లో నా హెయిర్ ఫాల్కి కారణం ఏంటి అని కొట్టి చూస్తే B12, ఐరన్, డి వైటమిన్ డెఫిషియన్సీస్, హార్మోనల్ ఇష్యూస్ అని చెప్తుంది. ఆ బ్లడ్ టెస్టులు చేసుకొని దీనికి ఇది ట్రీట్మెంట్ అని కూడా ఆన్లైన్లో తెలిసిపోతుంది. డైరెక్ట్గా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయినా తీసేసుకుంటుంటాం ఎగ్జాంపుల్. అదే మీరు కన్సల్టేషన్కి వస్తే ప్రతి ఒక్కటి, మీ లైఫ్ స్టైల్, మీ స్లీప్, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మొత్తము అనలైజ్ చేయబడి, అతి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే డీహైడ్రేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. ఆ B12, ఐరన్ ఇవే కాకపోవచ్చు, ఈ డీహైడ్రేషన్ వల్లనే అనేది మీకు మీరు ఇంట్లో కూర్చొని అనాలిసిస్ చేసుకోలేరు, ఆన్లైన్లో అనలైజ్ చేయలేరు. సో సమ్ టైమ్స్ వీ మిస్ సచ్ థింగ్స్. చాలా సార్లు అండి కన్సల్టేషన్లో వీళ్ళు రిపోర్ట్స్ పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు, తీరా చూస్తే డీహైడ్రేషన్ ఈజ్ ద ఇష్యూ అని వాళ్ళ హ్యాబిట్స్ వీటి ద్వారా తెలుస్తూ ఉంటుంది. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్, ఇలాంటి హ్యాబిట్స్ వల్ల డీహైడ్రేట్ అవుతున్నారు, ప్రాపర్గా వాటర్ తీసుకోవట్లేదు, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవట్లేదు. సో దే ఆర్ డీహైడ్రేటెడ్ అనే విషయం తెలుసుకుని సమ్ టైమ్స్ ఆ బ్లడ్ టెస్ట్లలో సీరం ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. మేము అవి చూడకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేం. సో మేబీ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ జస్ట్ బై గోయింగ్ త్రూ ఆన్లైన్ అండ్ నాట్ టేకింగ్ కన్సల్టేషన్. సో కన్సల్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఏముంది, మీరు ఆన్లైన్లో చూసుకున్నారు ఎలాగో, బట్ కన్సల్టేషన్లో అతి క్షుణ్ణంగా పరిశీలించి మీ ప్రాబ్లం ఇది, ఈ రూట్ కాజ్ ఇది అని మనం కనిపెట్టగలం. ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్. లైక్ ఒక ఆపరేషన్ చేసే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తీసుకుంటారు అలా కదా. సో ట్రీట్మెంట్ కంటే కన్సల్టేషనే ముఖ్యం అనడానికి మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. డీహైడ్రేషన్ అనేది చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.